హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థింక్ లైక్ యాదవ్. ఇప్పుడు నేను మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ స్టోరీ చెప్తాను. శర్మ గారిది. శర్మ గారికి ఒక వైఫ్, తన ఇద్దరు పిల్లలు ఉంటారు. శర్మ గారు వచ్చేసి ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. శర్మ గారికి 40,000 శాలరీ. సో శర్మ గారికి మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 25,000 వరకు తన హౌస్ హోల్డ్ యూటిలిటీస్ అండ్ గ్రోసరీస్ కి ఖర్చు అవుతుంటది. అండ్ సో తనకి ఈఎంఐస్ వచ్చేసి ఇంకొక 25,000 అండ్ పిల్లల స్టడీస్ కోసము ఆ 25,000 లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో శర్మ గారికి ఇప్పుడు వచ్చే శాలరీ ఓన్లీ 40,000 ఉంటుంది. బట్ శర్మ గారి మంత్లీ ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేస్తే మనం 50,000 వరకు వెళ్తుంది. సో ఇక్కడ సేమ్ సెకండ్ మంత్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. శర్మ గారికి మంత్లీ వచ్చే శాలరీ 40,000 ఉంటుంది అండ్ శర్మ గారికి వచ్చే ఎక్స్పెండిచర్ వచ్చేసి 50,000 ఉంటుంది. బట్ ఇక్కడ శర్మ గారు లాస్ట్ మంత్ చేసిన పర్చేస్ కి శర్మ గారికి ఒక 10,000 గిఫ్ట్ వోచర్ వస్తుంది. శర్మ గారికి సెకండ్ మంత్ లో 10K గిఫ్ట్ వోచర్ యాడ్ అయింది. సో ఇప్పుడు శర్మ గారి ఎక్స్పెండిచర్ వచ్చేసి 50,000. శర్మ గారి ఇన్కమ్ కూడా సెకండ్ మంత్ లో 50,000. బట్ శర్మ గారికి ఫస్ట్ మంత్ లో 40,000 వచ్చింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 50,000 ఉంది. సో ఇక్కడ 10,000 డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం డెఫిషియట్ అంటాము. సో ఇదే స్టోరీ మనం ఇప్పుడు ఇండియన్ బడ్జెట్ తో లింక్ చేసుకుందాము. ఇండియన్ గవర్నమెంట్ కి కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అది మనం పే చేసే జిఎస్టీ కానీ ఏదైనా ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో అలా వచ్చిన ఇన్కమ్ ని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కి అలానే ఒక ఇయర్ లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కాకుండా ఇప్పుడు మనకి ఆప్షన్స్ జరుగుతాయి. ఎలా అంటే ఒక స్పెక్ట్రమ్ ఆప్షన్ కానీ, ఒక ఏదన్నా కోల్ మైన్స్ ఆప్షన్ కానీ, ఏదన్నా ఆప్షన్ ఇండియన్ గవర్నమెంట్ కి అప్పుడు డైరెక్ట్ ఇండియన్ ఫినాన్స్ టీమ్ లో బడ్జెట్ యాడ్ అవుతుంటుంది. సో అలా వచ్చిన బడ్జెట్ ని గవర్నమెంట్స్ కలెక్ట్ చేసిన బడ్జెట్ ని మన కోసము, మన ప్రజల కోసము ఎలా ఖర్చు పెట్టాలో ప్రతి ఒక్కటి వాళ్ళు ఫినాన్షియల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మోడీ గవర్నమెంట్ వచ్చారు కాబట్టి, ఇంతకుముందు కూడా మోడీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే కాబట్టి తన పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి, అసలు బడ్జెట్ లో ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అలొకేషన్ చేస్తున్నారు, ఆ అలొకేషన్ ని బట్టి మన సెక్టార్ అయినా, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినా, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ రైల్వే పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా గుడ్ న్యూస్ ఉండొచ్చు. ఆ స్టాక్స్ అన్ని ఇప్పుడు బూమ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ గారు రీసెంట్ గా ఎలక్ట్ అయినప్పటి నుంచి బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. మన బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఇప్పుడు మనకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. అసలు ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడం కంటే ముందు కూడా మోడీ గారు తన ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో చెప్పడం కానీ, మిషన్ 2047 అని, ప్రతి ఇంటర్వ్యూస్ లో చెప్పడం కానీ మిషన్ 2047 అని అంటున్నారు. అసలు 2047 కి ఉన్న చరిత్ర ఏంటి అంటే, 2047 లో ఎందుకు అనుకుంటున్నారు మోడీ గారు అంటే, 2047 కి మనకు వచ్చేసి కంప్లీట్ గా 100 years కంప్లీట్ అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి. సో ఆ విధంగా మోడీ గారు ప్లాన్ చేసి ఆ 2047 మిషన్ 2047 అని తీసుకెళ్తుందా, ఆ 2047 లో వచ్చేసి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అని అంటున్నారు. సో అసలు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటే ఏంటి అంటే, సబ్కా సాత్ అంటే అందరితోనూ, సబ్కా విశ్వాస్ అంటే అందరి నమ్మకంతోనూ, సబ్కా వికాస్ అంటే అందరి అభివృద్ధి కోసము తను కృషి చేస్తున్నాడు. అనేక ఇంటర్వ్యూలో కానీ, అనేక క్యాంపెయిన్లో కానీ చెప్తున్నారు. ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్న సమయంలో ఏ సెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రైల్వే సెక్టారా, లేదా అగ్రికల్చర్ సెక్టారా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టారా, ఇప్పుడు మనం తెలుసు. సో మెయిన్ గా ఫోకస్ చేసిన ఏరియాస్ లో మన ఇండియాలో ఉన్న యూత్ కోసము, ఇండియాలో ఉన్న యూత్ లో 1.3 crores పీపుల్ కి మిషన్ స్కిల్ ఇండియా ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్. అలానే ఆస్పిరేషనల్ యూత్ కోసము 43 crore లోన్స్ శాంక్షన్ చేశారు PM ముద్రా యోజన. అలానే ఎడ్యుకేషన్ పర్పస్ కోసము నంబర్ ఆఫ్ IITs, నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, నంబర్ ఆఫ్ ఎయిమ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు చదువుకునే వాళ్ళ కోసము. సో ఇప్పుడు మెయిన్ గా వ్యవసాయం చేసే రైతుల కోసం ఏం చేశారు అంటే, PM కిసాన్ అండ్ PM ఫసల్ బీమా యోజన లాంచ్ చేశారు. PM కిసాన్ ఏంటి అంటే, ఆర్థికంగా వెనుకబడిన రైతుల కోసము నేరుగా వాళ్ళ రైతు అకౌంట్ లోనే అమౌంట్ డబ్బులు పడేలా అరేంజ్ చేశారు. అలానే క్రాప్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, PM ఫసల్ బీమా యోజన ఏంటి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. క్రాప్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, అనుకోకుండా వ్యవసాయం చేసే పంటకి ఏదైనా నష్టం రావడం, అకాల వర్షాల వల్ల కానీ, వరదల వల్ల కానీ ఏదైనా నష్టం వచ్చినచో అలాంటి టైంలో క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళని ఆదుకుంటుంది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారు. అలానే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వరి మరియు గోధుమను ప్రొక్యూర్మెంట్ ఎక్కువ హెవీగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసింది, చాలా అధికంగా ప్రొక్యూర్మెంట్. అలానే ఫీమేల్ ఎంటర్ప్రైనర్స్ కోసము 30 crores ముద్రా లోన్స్ కూడా డిస్పోజ్ చేశారు. అలానే రీసెంట్ 10 years లో కంపేర్ చేసుకుంటే 28% ఫీమేల్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసము అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. అలానే రీసెంట్ ఇయర్స్ లో కంపేర్ చేసుకుంటే 43% ఫీమేల్స్ స్టీమ్ కోర్సెస్ కోసము ఎన్రోల్మెంట్ చేసుకున్నారు.
అలానే ఇండియాలో ఉన్న కొన్ని ఇంట్ల పైన సోలార్ రూఫ్ టాపింగ్ అనేది అరేంజ్ చేసి ప్రతి ఇంటికి 300 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసే వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్తో రిప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి అనేక స్కీమ్స్ తీసుకొస్తుంది ఈసారి 2025 బడ్జెట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లాంచ్ చేసింది ఏంటంటే త్రీ మెట్రో రైల్వే కారిడార్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలానే అర్బన్ మెట్రో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలానే ఉన్న ఎయిర్పోర్ట్స్ కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని ఎక్స్పాండ్ చేయడం కానీ కొత్త ఎయిర్పోర్ట్స్ని లాంచ్ చేయడం కానీ. సో మెయిన్గా ఈ ఇయర్ బడ్జెట్లో 2025 బడ్జెట్లో మనకి మెయిన్గా ఫోకస్ చేసింది హెల్త్ కోసం ఏంటి అంటే 9 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న గర్ల్స్కి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అండ్ అలానే చిన్నపిల్లల కోసము అంగన్వాడీ పోషన్ అనే 2.0ని లాంచ్ చేశారు. అలానే థర్డ్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఆశా వర్కర్స్కి వాళ్ళ ఆయుష్మాన్ భారత్ని ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ 10 years కంపేర్ చేసుకుంటే మనము ఈ ఇయర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా కలెక్ట్ చేసాము. అండ్ అలానే మెయిన్గా ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇంతకుముందు మనం ఏదైనా టాక్సేషన్ ఫైల్ చేస్తే మనకి రిటర్న్ రావడానికి 93 days టైం ఉంటుండే, టైమ్ ఆఫ్ రిటర్న్ అని 93 days ఉంటుండే. ఆ టైంని రెడ్యూస్ చేసి 10 daysకి తీసుకొచ్చారు. స్పెషల్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏ మినిస్ట్రీకి ఎంతెంత ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ కోసము 6 lakh crores అలొకేట్ చేశారు. అలానే రైల్వే మినిస్ట్రీ కోసము 2 lakh crores అలొకేట్ చేశారు. అలానే రోడ్ ట్రాన్స్పోర్ట్ కోసము 2.2 lakhs crores అలొకేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కోసం 2 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కోసము 1,30,000 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ వెల్ఫేర్ కోసము 1,20,000 కోట్లు అలొకేట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఈ బడ్జెట్ విన్న తర్వాత మీకు ఈ బడ్జెట్ ఎందుకు యూజ్ అవుతుందని అనుకుంటుండొచ్చు. ఈ బడ్జెట్ మీకు ప్రత్యక్షంగానే పరోక్షంగానే యూజ్ అవుతుంది. ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు మీరు స్టూడెంట్ అయి ఉన్నారు, మీ దగ్గర ఏ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఆర్ మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేని టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాంచ్ చేసింది. సో ఆయుష్మాన్ భారత్ అనేది లాంచ్ చేసింది. ఆయుష్మాన్ భారత్ ఏంటి అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రొవైడ్ చేస్తుంది ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్. సో ఆ స్కీమ్లో మీకు హెల్త్ సంబంధించిన ఏ రిలేటెడ్ డిసీజ్ వచ్చినా కానీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో అదే కాకుండా మీరు ఏదైనా వ్యవసాయం కానీ ఏదైనా చేస్తున్నారనుకో మీకు అనుకోకుండా పంట నష్టం వచ్చింది. ఆ పంట నష్టం వచ్చినప్పుడు PM ఫసల్ బీమా యోజన మీకు యూజ్ అవుతుంది. దాని ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చి మీకు అమౌంట్ వస్తుంది, ఆ క్రాప్ తగ్గ అమౌంట్ వస్తుంది. అలానే అది కాకుండా మీరు ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నారు, మీకు స్టార్ట్అప్ పెట్టాలనుకున్నప్పుడు PM ముద్రా లోన్ ద్వారా మీకు లోన్ వస్తుంది ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి. అలానే మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంట్లో ఉండే ఉమెన్స్ కానీ ఎవరన్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, PM ముద్రా లోన్ ద్వారా వాళ్ళకి కూడా ఫండింగ్ వచ్చి వాళ్ళకి బిజినెస్ ఎంకరేజ్ చేయబడుతుంది, స్మాల్ ఎంటర్ప్రీనియర్స్ ని. ఈ బడ్జెట్ మీకు ప్రత్యక్షంగాని పరోక్షంగాని యూజ్ అవుతుంది. ప్రతి వాళ్ళు అనుకుంటారు బడ్జెట్ ఎందుకు, మనకి ఏం అవసరం ఉంది చూడడం అని. బట్ ఇక్కడ ఏం అవసరం ఉందని కాదు, కానీ నీకే యూజ్ అవుతుంది బడ్జెట్. నీకు కాకపోయినా మీ రిలేటివ్స్ లో కానీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ బడ్జెట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నేను మీ థింక్ లైక్ యాదవ్.